ఇవాళ వాళ్ళు కొంత బాధ ఈ ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్స్ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ నాయకుల స్టేట్మెంట్స్ కావచ్చు, లేదా కొంతమంది అవగాహన లేకుండా ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ చూస్తున్నా సాడ్ పార్ట్, బాధ అనిపించేటువంటి అంశం అది. నేను ఒక్కటి మీకు గుర్తు చేస్తున్నా, 2015లో 2016లో నారాయణఖేడ్లో కృష్ణారెడ్డి గారు చనిపోయింది. నారాయణఖేడ్లో కృష్ణారెడ్డి గారు చనిపోయారు. అక్కడ బై ఎలక్షన్స్ వచ్చినాయి. వచ్చినప్పుడు అప్పుడు కృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. కానీ కేసీఆర్ గారు అయ్యో చనిపోయింది కదా, ఉదారంగా ఆ కుటుంబానికి కేటాయించలే. బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ పెట్టింది, భూపాల్ రెడ్డి గారు అనుకుంటా. అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి మొత్తం తనకున్న అధికార యంత్రాంగం అంతా వాడిండు. అక్కడ అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ గెలిచింది భూపాల్ రెడ్డి 2016. ఆ తదుపరి పాలేరులో రామిరెడ్డి వెంకటరెడ్డి గారు, మీకు ఐడియా ఉండాలి. రామిరెడ్డి వెంకటరెడ్డి గారు మాజీ మంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, పరమపదించి చనిపోయింది. చనిపోతే చాలామంది అడిగింది, ఆయన సీనియర్ మోస్ట్ లీడరు, తెలంగాణ కోసం తప్పించినటువంటి నాయకుడు, మీరు పోటీ పెట్టొద్దని చెప్పి కేసీఆర్ గారిని కోరిండు. నథింగ్ డూయింగ్ అని చెప్పిండు. మళ్ళీ సేమ్ 2016 ఎన్నికల్లో గెలిచినటువంటి నాయకుడు ఇవాళ మా మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు. గెలిచింది కూడా వట్టి మేజార్టీతో గెలవలేదు, పెద్ద మేజార్టీతో గెలిచింది. అంటే మీకు అర్థం కావాలి, చేసిన కారణేమో తాగే నీళ్ళ కనెక్షన్ రాలేదు, వాళ్ళకి రోడ్డు సౌకర్యం లేదు, వాళ్ళ లిఫ్ట్లు పనిచేస్తలేవు. 8 ఫ్లోర్లు 9 ఫ్లోర్లు పోవాలంటే ముసలోళ్ళు ఎక్కడెక్కుతారు? 2 ఫ్లోర్లు పోవడానికే కష్టం ఉంటుంది. 8 ఫ్లోర్ల డబుల్ బెడ్రూమ్లలో పోవాలంటే లిఫ్ట్లు లేవు. మేము మొరబెట్టుకున్నాం, మీరు జిహెచ్ఎంసీ చేస్తారా, హౌసింగ్ బోర్డు వాళ్ళు చేస్తారా, హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారా, వాళ్ళకు తెలియదు. కానీ ఈ సమస్య మాత్రం వెంటనే పరిష్కరించమని చెప్పుకోండి. నేను స్వయంగా డబుల్ బెడ్రూమ్లు పొందిన వాళ్ళ కాలనీలకు వేయించిన, డబుల్ బెడ్రూమ్లు పంచని వాడు కూడా వేయించిన. అక్కడొక బాధ, ఇక్కడొక బాధ. నేను తుర్కపల్లి పక్క పంటి మురాడుపల్లి అని ఉంటుంది. నేను 9 నెలల క్రితం అలకేట్ ఎవరికైతే అయిందో వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ ఏ సమస్యలను రాసుకొని ఇచ్చి దాదాపు 8 నెలలు అవుతుంది. తాగే నీళ్ళు కనెక్షన్ ఇవ్వలే, లిఫ్ట్ లేవు, కరెంట్ లేదు. నేను ఒకటే కోరుతున్నా, ముఖ్యమంత్రి గారే ఇవాళ స్వయంగా ఈ మల్కాయిరిని రిపేరింగ్ చేసింది కాబట్టి 90% డబుల్ బెడ్రూమ్లు ఈ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి తక్షణమే ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పి నేను లెటర్ రాస్తాను. అంతేకాదు ఈ సమస్య మీద అవసరమైతే ఈ సమస్య మీద ఒకసారి ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా వివరించే ప్రయత్నం చేస్తాను.